To Ayan Institute యూట్యూబ్ ఛానల్ యాజ్ వెల్ అయాన్ ఇన్స్టిట్యూట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సెషన్. ఈరోజు మనం చూస్తున్నాం ఈ యొక్క కరెంట్ అఫైర్స్ సెషన్లో మీకు ముఖ్యంగా మే 4కు సంబంధించినటువంటి టెస్ట్ ఈరోజు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజుకి సంబంధించిన టెస్ట్ కూడా పెట్టేస్తా. రేపటి నుంచి రెగ్యులర్గా మీకు కంటిన్యూగా మార్నింగ్ 10 o'clock వరకు 10 o'clock లోపు ఎవ్రీడే టెస్ట్ కూడా ఉంటుంది. ఇక్కడ మీకు ద హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా నేషనల్ పోర్టల్స్, కరెంట్ అఫైర్స్ పోర్టల్స్ నుంచి మంచి హై స్టాండర్డ్ క్వశ్చన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ సివిల్స్ నుంచి స్టార్ట్ అయితే ఆర్మీ వరకు అందరికీ ఉపయోగపడే క్వశ్చన్స్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖచ్చితంగా దీన్ని చూడండి, చదవండి. అదేవిధంగా ఎవ్రీడే ఒక నోట్బుక్ పెట్టుకొని ఎవ్రీ డే టు డే మీరు ఈ యొక్క టెస్ట్ క్వశ్చన్స్ కూడా పెట్టుకోండి. ఖచ్చితంగా మీకు ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది. అన్ని కాంపిటేటివ్ ఉద్యోగాలకు పిల్లలకు సపోర్ట్ చేయాలనే ఉద్దేశంగా నేను మొహమ్మద్ అన్వర్, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ అయాన్ ఇన్స్టిట్యూషన్స్, మీకు ఈ యొక్క టెస్ట్ అండ్ కీ మరియు ఎక్స్ప్లెనేషన్ అన్నీ కూడా మీకు లైవ్లో అందిస్తున్నా. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ టాపిక్, టెస్ట్ నెంబర్ 4. సో ఫ్రెండ్స్, మీకు ఫస్ట్ క్వశ్చన్ నేను చదివే ముందు మీకు మళ్ళీ సేమ్ రిక్వెస్ట్ చేస్తున్నా. ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవారు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అయాన్ ఇన్స్టిట్యూషన్స్ యూట్యూబ్ ఛానల్ని. అదేవిధంగా ఈ యొక్క వీడియోపై మీ యొక్క కామెంట్ని ఖచ్చితంగా తెలియపరచండి, లైక్ డెఫినెట్గా చేయండి. సో లెట్స్ స్టార్ట్. క్వశ్చన్ నెంబర్ 1, హూ ఇస్ ద మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్? పర్యావరణ శాఖ మంత్రి ఎవరు అని చెప్పి ఇక్కడ క్వశ్చన్ అడిగారు. ఇక్కడ ఆప్షన్స్ మీరు చూడొచ్చు స్క్రీన్పై. నేను వీడియో పెద్ద అవుతుంది కాబట్టి డైరెక్ట్ నేను ఆన్సర్ ఇస్తున్నా మీకు. హూ ఇస్ ద మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అంటే ఇక్కడ ప్రకాష్ జావదేకర్. మనం చూసినాం క్లైమేట్ ఏదైతే సెషన్ జరిగిందో దానికి సంబంధించి కూడా సెషన్లో కూడా పాల్గొనడం జరిగింది ఈ యొక్క ప్రకాష్ జావదేకర్. మీకు ప్రకాష్ జావదేకర్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కూడా మీకు కావాలంటే, ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యలో చాలాసార్లు మనం ప్రకాష్ జావదేకర్ గురించి సంబంధించినటువంటి అంశాలు కూడా చూడడం జరిగింది. ఒకసారి ఇక్కడ మీకు ప్రకాష్ జావదేకర్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ మీకు నేను ఇక్కడ ఇస్తాను, చూడండి ఒకసారి. మీకు స్క్రీన్లో కనబడుతున్నారు ప్రకాష్ జావదేకర్. చాలాసార్లు చూసి ఉంటారు. ప్రకాష్ జావదేకర్ ఇస్ అన్ ఇండియన్ పొలిటీషియన్. హీ ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ అండ్ కరెంట్లీ సర్వింగ్ యాజ్ ద మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అండ్ మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ కూడా ఇతన్ని చూస్తున్నారు. అదేవిధంగా 2 మినిస్ట్రీస్ ఇతనికి ఉన్నాయి ప్రకాష్ జావదేకర్కి. ఇక్కడ మీరు స్క్రీన్లో అతని యొక్క ఫేస్ కూడా క్లియర్గా చూడవచ్చు. ఇంకా ఇతని గురించి ఆఫీసెస్ ఇంతకుముందు ఇతను క్లెయిమ్ చేసినటువంటి ఇతను పనిచేసిన ఆఫీసెస్ చూస్తే కనుక 2018లో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభగా ఇతను ఎన్నిక కావడం జరిగింది. అదేవిధంగా మినిస్టర్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ అండ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ కూడా 2019లో ఉన్నారు. తర్వాత మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, అదేవిధంగా మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ సిన్స్ 2019 నుంచి ఇతను పనిచేయడం జరుగుతుంది. సో ప్రీవియస్లీ కూడా మీరు చూసుకుంటే ఇక్కడ అతని గురించి మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్కి పనిచేశారు మినిస్టర్ లాగా 2016 నుంచి 19 వరకు. అదేవిధంగా మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ 16 నుంచి ఆల్రెడీ చెప్పాను. మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ 2014 ఫస్ట్ పిఎం మోడీకి సంబంధించిన ఫస్ట్ క్యాబినెట్ కూడా ఇతను ఉండడం జరిగింది. ఇతను రాజ్యసభ మెంబరు. అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్ కూడా ఇతను 2014లో ఉన్నారు, మినిస్టర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభ. సో 2014 నుంచి 2010 వరకు ఇతను పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మీరు క్లారిటీ చూస్తే కనుక ఒకసారి ఈ యొక్క ప్రకాష్ జావదేకర్ ఇతను ఇండియన్ పొలిటీషియన్, హీ ఈజ్ మెంబర్ ఆఫ్, ఆల్రెడీ నేను మీకు చెప్పేశాను మొత్తం. ఓకే, ఇది ఇతనికి సంబంధించినటువంటి క్లారిటీ. మనం ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 2, వెన్ వాజ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఫార్మ్డ్? ఈ యొక్క మినిస్ట్రీ ఏదైతే ఈ యొక్క మినిస్ట్రీ ఉందో ఈ యొక్క మంత్రిత్వ శాఖ ఎప్పుడు ఏర్పాటు చేశారు అని ఇక్కడ క్వశ్చన్ అడిగారు. ఇక్కడ మీరు ఆప్షన్ కూడా ఇక్కడ మీరు చూడవచ్చు. ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ సి
మీరు ఇక్కడ చూస్తున్నారు 1985లో దీన్ని ఫామ్ చేయడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఫామ్. ఇది 1985లో దీన్ని మొట్టమొదటిసారిగా ఈ యొక్క మినిస్ట్రీ యొక్క మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం జరిగింది. ద మినిస్ట్రీ రెస్పాన్సిబుల్ ఫర్ ప్లానింగ్, ప్రమోటింగ్, కోఆర్డినేటింగ్ అండ్ ఓవర్సీయింగ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్రీ ప్రోగ్రామ్స్ ఇన్ ద కంట్రీ. మన దేశంలో ఏదైతే ఈ యొక్క ఫారెస్ట్ క్లైమేట్కు సంబంధించి, క్లైమేట్ చేంజ్కి సంబంధించి, ఎన్విరాన్మెంట్కు సంబంధించినటువంటి అంశాలలో వాటికి సంబంధించిన ప్లానింగ్స్ చేయడము, దాన్ని ఎలా అవగాహన కల్పించడము, అదేవిధంగా పరస్పరంగా దాన్ని కోఆర్డినేట్ చేయడము, ఇలాంటి రకరకాల అంశాలపై ఈ యొక్క మినిస్ట్రీ అనేది పనిచేస్తూ ఉంటుంది. ముఖ్యంగా క్లైమేట్ మరియు ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ విషయాలపై. ద మెయిన్ యాక్టివిటీస్ అండర్టేకెన్ బై ద మినిస్ట్రీ ఇంక్లూడ్ కన్వర్జేషన్ అండ్ సర్వే ఆఫ్ ద ఫ్లోరా ఆఫ్ ఇండియా అండ్ ఫౌనా ఆఫ్ ఇండియా. ఇక్కడ ఫారెస్ట్ అండ్ అదర్ wilderness areas, prevention and control of pollution, afforestation and land degradation mitigation. It is responsible for the administration of the నేషనల్ పార్క్ ఆఫ్ ఇండియా. కాసేపు తెలుగులో కూడా ఇక్కడ చూడొచ్చు. పీడిఎఫ్లో కూడా మీకు తెలుగు, ఇంగ్లీష్ రెండు ఇస్తున్నాము. ఇక్కడ ముఖ్యంగా ప్రణాళికలు చేయడం, ప్రచారం చేయడం, సమన్వయము, పర్యవేక్షించే బాధ్యత మంత్రిత్వ శాఖకి ఉంటుంది. ఈ యొక్క మంత్రిత్వ శాఖ ద్వారా చేపట్టబడే ప్రధాన కార్యకలాపాలలో ఫ్లోరా ఆఫ్ ఇండియా మరియు జంతుజాలం యొక్క పరిరక్షణ మరియు సర్వే, అడవులు మరియు ఇతర అరణ్య ప్రాంతాలు యొక్క పరిరక్షణ, కాలుష్య నివారణ, నియంత్రణ, అడవుల పెంపకం మరియు భూమి క్షీణత ఉపశమనం, ఇలాంటి విషయాలపై ఈ యొక్క భారత జాతీయ ఉద్యానవనాల పరిపాలన కూడా ఈ యొక్క పూర్తిగా బాధ్యత ఈ యొక్క పర్యావరణ, అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు మాత్రమే ఉంటుంది అని చెప్పి మనం ఇక్కడ క్లియర్గా తెలుసుకోవచ్చు. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ ఒకసారి 3 చూద్దాం. హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ రిస్క్ ఆఫీసర్, సిఆర్ఓ ఆఫ్ ఎస్ బ్యాంక్. ఎస్ బ్యాంక్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. ఎస్ బ్యాంక్ గవర్నమెంట్ అండర్టేక్ చేసుకుంది. దీనికి చీఫ్ రిస్క్ ఆఫీసర్గా నీరజ్ ధావన్ని ఇక్కడ అపాయింట్ చేయడం జరిగింది. నీరజ్ ధావన్ చీఫ్ రిస్క్ ఆఫీసర్గా అపాయింట్ చేయడం జరిగింది. దాని గురించి మీకు ఒకవేళ ఏమైనా తెలుసుకోవాలని ఉంటే కనుక ఇక్కడ ఎస్ బ్యాంక్ అపాయింటెడ్ నీరజ్ ధావన్ యాజ్ ఇట్స్ చీఫ్ రిస్క్ ఆఫీసర్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్. నీరజ్ వాజ్ అపాయింటెడ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 years. ఇతను 3 సంవత్సరాల గురించి ఇక్కడ పనిచేయడం అనేది జరుగుతుంది. హీ అజ్యూమ్ చార్జ్ ఆన్ 2 May రోజు ఇతను ఈ యొక్క చార్జ్ తీసుకున్నాడు. హీ రిప్లేస్డ్ అభిలాష్ అగర్వాల్, ద కరెంట్ సిఆర్ఓ, హూ విల్ బి transitioning to a new role in the bank. ఓకే, సో తెలుగులో కూడా మీరు ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. ఇక్కడ మీరున్న ఆయన బాధ్యత తీసుకున్నారు. ఆయన స్థానంలో ప్రస్తుత సిఆర్ఓ అయినటువంటి ఆశీష్ అగర్వాల్కు బ్యాంకులో కొత్త పాత్రకు పరివర్తన చేయించున్నారు, కొత్త పాత్రకు అతను మారుస్తున్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం ఇప్పుడు చూద్దాం. 4th క్వశ్చన్ నెంబర్ 4 చూస్తున్నాం మనము. హౌ మచ్ డిడ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ యాజ్ ద సెకండ్ ఇన్స్టాల్మెంట్ అండర్ ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన. ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన ఇది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. మీరు ఈ ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన అనేది అవుతుందో ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమైనటువంటి స్కీమ్లలో ఒక స్కీమ్గా దీన్ని వాళ్ళు ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు ఇక్కడ లోగో చూస్తున్నారు. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన మేరా ఖాతా భాగ్య విధాత. ఇక్కడ చూడండి, మేరా ఖాతా భాగ్య విధాత అని చెప్పి కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే ఈ యొక్క స్కీమ్కి ఇది కూడా అడగొచ్చు, ప్రధానమంత్రి జన్ ధన్ యోజన యొక్క థీమ్ ఏంటి అని చెప్పి కూడా అడిగే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి కొన్ని స్కీమ్స్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ వాటికి సంబంధించిన ప్రతి అంశం కూడా క్లారిటీగా మనకు కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఈ యొక్క ప్రధానమంత్రి జన్ ధన్ యోజనని 2014లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ యొక్క 2014లో ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత అప్పటి నుంచి ఇది ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ఏదైతుందో ఇది ఇండియన్ సిటిజన్స్ కోసం పనిచేస్తుంది. దట్ ఎయిమ్స్ టు ఎక్స్పాండ్ అండ్ మేక్ ఎఫోర్డబుల్ యాక్సెస్ టు ఫైనాన్షియల్ సర్వీసెస్ సచ్ యాజ్ ది బ్యాంక్ అకౌంట్స్, రెమిటెన్స్, క్రెడిట్స్, ఇన్సూరెన్స్ అండ్ పెన్షన్స్. ఏదైతే ప్రజలకు గవర్నమెంట్ నుంచి బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేస్తున్నారో, అదేవిధంగా వారి పెన్షన్స్ కానివ్వండి, వారి యొక్క ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు కానివ్వండి, ఇన్సూరెన్స్లు కానివ్వండి, వీటన్నిటికి సంబంధించినటువంటి ఈ క్యాంపెయినింగ్లో భాగంగా ఈ యొక్క ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అనేది ఒక స్కీమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ద ఫైనాన్షియల్ ఇంక్లూజన్ క్యాంపెయిన్ వాజ్ లాంచ్డ్ బై ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ ఆన్, ఇక్కడ మీరు చూస్తున్నారు, 28 August 2014 దీన్ని లాంచ్ చేయడం జరిగింది. హీ హ్యాడ్ అనౌన్స్ దిస్
scheme on his first Independence Day speech, 15th August 2014. ఇండిపెండెన్స్ డే స్పీచ్లో ఈ యొక్క ప్రధానమంత్రి ఈ యొక్క జన్ధన్ యోజనని 15th ఆగస్ట్ అప్పుడు లాంచ్ చేయడం అనేది కూడా జరిగింది. దీనికి సంబంధించినటువంటి విషయాలు ఇవి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం ఇప్పుడు చూద్దాం, 5th క్వశ్చన్. అయితే దీంట్లో మీరు క్లారిటీ చూస్తే కనుక ఏ యొక్క జన్ధన్ యోజన కింద భారతదేశం రెండో విడతలో రూపాయలు రెండో విడతలో 500 రూపాయలు అందజేస్తున్నట్టుగా ఇక్కడ ద మనీ విల్ బి ట్రాన్స్ఫర్ డైరెక్ట్లీ ఇంటూ ద అకౌంట్ ఆఫ్ ది ఉమెన్ బెనిఫిషియరీస్. ఇది మహిళల కోసము ఈ యొక్క డైరెక్ట్గా మహిళల యొక్క అకౌంట్లలో 500 రూపాయలు జమ చేయడం దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశంగా దీన్ని నేరుగా లబ్ధిదారులకు అందేలాగా దీన్ని తయారు చేశారు. ఈ యొక్క స్కీమ్ అనేది ఇప్పుడు పనిచేస్తుంది సెకండ్ విడతలో. సో ఇక్కడ చూసినాం వెన్ ప్రధానమంత్రి జన్ధన్ యోజన లాంచ్డ్. ఆల్రెడీ మనం ఇప్పుడు చూసాము 2014 ఆగస్ట్ 15 ఈ లాంచ్డ్ ఏమో 28 ఆగస్టుకి అయింది. అనౌన్స్మెంట్ మాత్రము 15th ఆగస్ట్ రోజు దీని యొక్క అనౌన్స్మెంట్ అయింది. అనౌన్స్మెంట్ అని అడిగితే 15th ఆగస్ట్ అని చెప్పాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు అనౌన్స్మెంట్ 15th ఆగస్టు, లాంచింగ్ అడుగుతేనేమో 28 ఆగస్ట్ అని చెప్పి మనం రాయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఇది దీనికి సంబంధించిన అంశాలు నేను ఆల్రెడీ మీకు చెప్పేశాను. సో ఇంకా చూద్దాం మనం ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఎప్పుడు ప్రారంభించబడింది తెలుగులో దీని యొక్క క్లారిటీ. సిక్స్త్ క్వశ్చన్ మనం ఇప్పుడు ఒకసారి చూస్తున్నాం. వాట్ ఈస్ ద ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ ది న్యూ పార్లమెంటరీ బిల్డింగ్ దట్ ఈస్ టు బి కన్స్ట్రక్టెడ్? ఓకేనా, ఇక్కడ ఆప్షన్ డి ఇస్ రైట్ ఆన్సర్. 922 crores ఏదైతే ఉందో ఈ యొక్క కొత్త పార్లమెంటరీ బిల్డింగ్ కట్టడానికి కన్స్ట్రక్ట్ చేయడానికి ఎస్టిమేట్ చేస్తున్నారు. ద ఎక్స్పర్ట్ appraisal committee of the environment ministry has approved the construction of the new parliament building at a cost of rupees 922 crores. The committee cleared the controversial project in its April 22 to 24 meeting. 22 నుంచి 24 వరకు మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో దీని యొక్క ప్రతిపాదన అనేది కూడా చేయడం జరిగింది. ద సెంట్రల్ విస్టా కమిటీ హ్యాస్ ఆల్సో అప్రూవ్డ్ ద న్యూ ప్లాన్. కొత్త ప్లాన్ కూడా దానికి సంబంధించినటువంటిది ఇచ్చారని చెప్పి ఇక్కడ మనకు తెలుస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 మనం చూద్దాం. ఇంగ్లీష్ మరియు తెలుగు కొంచెం మీకు ఈ యొక్క ఫాంట్ చిన్నగా ఉందని చెప్పడం వల్ల ఒక్కొక్క పేజీలో తెలుగు, ఒక పేజీలో ఇంగ్లీష్ అనేది ఇవ్వడం జరిగింది. హూ ఈజ్ టు లాంచ్ భారత్ మార్కెట్, ఏ నేషనల్ ఈ-కామర్స్ మార్కెట్ ప్లేస్. నేషనల్ ఈ-కామర్స్ మార్కెట్ ప్లేస్ నేమ్డ్ యాజ్ భారత్ మార్కెట్. ఇది చూసుకోండి. దీని యొక్క CAIT అంటే కన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్, కన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్. ఓకేనా, ఇది CAIT అంటే ఫుల్ ఫామ్. హ్యాస్ అనౌన్స్ టు లాంచ్ భారత్ మార్కెట్ నేషనల్ ఈ-కామర్స్ మార్కెట్ ప్లేస్. ఇట్ విల్ బి యూస్డ్ ఫర్ ఆల్ రీటైల్ ట్రేడర్స్ ఇన్ కొలాబరేషన్ విత్ సెవెరల్ టెక్నాలజీ పార్ట్నర్స్. ఓకే, తెలుగులో మీకు అర్థమైపోయి ఉంటుంది. దీనికి ముఖ్యంగా దీని అనేక టెక్నాలజీ భాగస్వాముల సహకారంతో రిటైల్ ట్రేడర్స్ అందరికీ ఉపయోగపడేలాగా దీన్ని తయారు చేయడం అనేది జరుగుతుంది. CAIT. క్వశ్చన్ నెంబర్ 8 మనం చూస్తున్నాం. డాష్ అప్రూవ్డ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ పార్లమెంటరీ బిల్డింగ్. ఇంతకుముందే మనం చూడడం జరిగింది ఏం మినిస్ట్రీ అని చెప్పి. ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ మీరు చూస్తున్నారు. ఇదంతా క్లారిటీగా మీకు తెలుగులో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ 9 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 9. నీరజ్ ధావన్ వాజ్ అపాయింటెడ్ యాజ్ చీఫ్ రిస్క్ ఆఫీసర్, CRO. మన ఎస్ బ్యాంక్కి కొత్త CROగా అపాయింటెడ్ అయినట్టు మనకు తెలుస్తుంది. ఇతను ఎన్ని సంవత్సరాలకు సంబంధించినటువంటి ఇతని పదవి కాలం ఉండబోతుందని చెప్తే అక్కడ మనం చెప్పడం జరిగింది. ఇది 3 yearsకి సంబంధించి అతను ఉంటారు. ఇతను ఆశీష్ అగర్వాల్ ప్లేస్లో రావడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 10 ఇంపార్టెంట్ అయితే కనుక మీకు క్విక్ ఇన్సైట్లో చూపిస్తా. మామూలుగా అయితే కనుక ఇక్కడ చూపిస్తున్నాను. వెన్ వాజ్ ద యునెస్కో ఎస్టాబ్లిష్డ్? యునెస్కో ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అని చెప్పి ఇక్కడ అడుగుతున్నారు. యునెస్కో ఒకసారి చూద్దాం. యునెస్కోకి సంబంధించినటువంటి అంశాలు మీకు ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఇవ్వడం కూడా జరిగింది. ఇంకా కొంచెం కూలంకషంగా మీకు దీని మీద నేను డిస్కస్ కూడా చేస్తా. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునెస్కో అంటే ఫుల్ ఫామ్ ఒకసారి మీరు ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. యునెస్కో యొక్క ఫుల్ ఫామ్ మనం చూస్తున్నాం. యునెస్కో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు మనకు ఎడ్యుకేషన్ కాంపిటేటివ్ ఫీల్డ్లో మనకు ఎప్పటికీ దీని యొక్క ఫుల్ ఫామ్ అవసరం ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని ఎగ్జామ్స్లో డైరెక్ట్ కూడా అడగవచ్చు. యునెస్కో ఫుల్ ఫామ్ యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, UN కింద మనకు ఏదైతే
193 దేశాలు ఉన్నాయో వాటికి సంబంధించిన ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఇది. ఇట్ వాస్ ఎస్టాబ్లిష్ ఆన్ 4th November 1946లో ఇది ఎస్టాబ్లిష్ అయింది. ఇట్ ఈస్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ ప్యారిస్, ఫ్రాన్స్. ఇట్ ఫంక్షన్స్ అండర్ ద యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, యుఎన్ఎస్సి ఆధ్వర్యంలో ఇది పనిచేస్తుంది. ఇట్ ఆల్సో ఎయిమ్స్ టు ప్రమోట్ ఇంటర్నేషనల్ కొలాబరేషన్ త్రూ ఎడ్యుకేషన్. ఈ యొక్క అంతర్జాతీయ దేశాలలో, యుఎన్కి సంబంధించిన అంతర్జాతీయ దేశాలలో ఎడ్యుకేషన్, సైంటిఫిక్ మరియు కల్చరల్ ప్రోగ్రామ్స్ని ప్రమోట్ చేయడం కోసం కూడా ఇది పనిచేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీకు ఇవ్వడం జరిగింది. ఇది యునెస్కోకి సంబంధించినటువంటి లోగో మీరు ఇక్కడ చూస్తున్నారు. ఇది యుఎన్కి సంబంధించినటువంటి లోగో, ఇది యునెస్కోకి సంబంధించినటువంటి లోగో. ఇది 73 years 73 సంవత్సరాలు అయింది దీన్ని ఎస్టాబ్లిష్ చేసి. యునైటెడ్ నేషన్స్ స్పెషలైజ్డ్ ఏజెన్సీ టైప్ దీనిది. ఇది ఇప్పుడు యాక్టివ్గా ఉంది. ఇది ప్యారిస్లో, ఫ్రాన్స్లో. దీని యొక్క డైరెక్టర్ జనరల్ కూడా మీరు చూసుకుంటే కనుక ఆండ్రూ అజౌలే అనే అతను దీని యొక్క డైరెక్టర్ జనరల్. దీని యొక్క పేరెంట్ ఆర్గనైజేషన్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్స్ అండ్ సోషల్ కౌన్సిల్. దీని ఆధ్వర్యంలోనే ఇప్పుడు అది పనిచేయడం అనేది కూడా జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఒక రెఫరెన్స్ ద్వారా మీకు అందిస్తున్నాం. తెలుగులో ఇంతవరకు 2 తెలుగు రాష్ట్రాలలో తెలుగులో ఇలా ఈ రెఫరెన్సెస్తో ఇంత స్టాండర్డ్ క్వశ్చన్స్ మీకు ఎవరు కూడా అందించలేదు కావచ్చు. డెఫినెట్గా ఇది మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ పోర్టల్గా మీకు ఉండబోతుంది అయాన్ ఇన్స్టిట్యూషన్స్. ఖచ్చితంగా డైలీ టెస్ట్లను మీరు ఫాలో చేయండి. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ మీరు దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్లు కూడా మీరు అందుకోవచ్చు. అయాన్ ఇన్స్టిట్యూషన్స్ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో మీకు దీని యొక్క పీడిఎఫ్లు కూడా పూర్తిగా అందిస్తున్నాం. అందుకోసమే తెలుగు, ఇంగ్లీష్ 2 పేపర్లు కూడా దీంట్లో ఇచ్చాము. అయితే ముఖ్యంగా అయాన్ ఆన్లైన్ క్లాసెస్ మేము మీకు అందిస్తున్నాం. అయాన్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఒక స్టాండర్డ్ ప్యానెల్ మన దగ్గర ఉంది. ఏదో ఒక సబ్జెక్ట్ మంచిగా ఇచ్చి మిగతా సబ్జెక్టు అలా కాకుండా ప్రతి సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్స్, ప్రతి సబ్జెక్ట్లో సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ మన దగ్గర ఉన్నారు. మీరు అయాన్ ఇన్స్టిట్యూషన్స్ ఆండ్రాయిడ్ యాప్లో వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఖచ్చితంగా మీకు చాలా నచ్చుతుంది. డెఫినెట్గా మీరు తీసుకోండి. ఈరోజు అయాన్ ఆన్లైన్ క్లాసెస్ ఎవరు తీసుకుంటారో రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వారికి పూర్తిగా ఉచితంగా ఫిజికల్ ట్రైనింగ్ ఇవ్వడం, దాంతోపాటుగా ఆఫ్లైన్ క్లాసెస్లో కూడా వారికి చాలా పెద్ద ఎత్తున రాయితీ కల్పించడం అనేది కూడా మేము చేయడం జరుగుతుంది. అదేవిధంగా అయాన్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి టెలిగ్రామ్ మనకు ఛానల్ కూడా ఉంది. దాంట్లో కూడా మీరు దీని యొక్క పీడిఎఫ్లు అందుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తున్నాం. యుఎఫ్ ఇంగ్లీష్లో ఇక్కడ చూద్దాం. ముదురుగా యు అంటే ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు ఫుడ్, యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్. ఓకేనా, ఫుడ్ ఎఫ్డిఏ అని కూడా దీన్ని పిలుస్తారు. ఎఫ్డిఏ ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్. ఈ యుఎస్కు సంబంధించి యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ఇది ఉంటుంది. ఇక్కడ ద ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఎఫ్డిఏ ఆర్ యుఎస్ ఎఫ్డిఏ. అంటే యుఎస్ యాడ్ చేస్తే మీరు యునైటెడ్ స్టేట్స్ అని రాయాలి, లేకపోతే కనుక ఎఫ్డిఏ అని రాస్తారు. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఎఫ్డిఏ అంటే. ఓకే, సో ఇక్కడ ఇది ఎఫ్ఏడి అని పడింది. ఈజ్ ఏ ఫెడరల్ ఏజెన్సీ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ 30th June 1906. ఓకే, దీని యొక్క ఆప్షన్ వచ్చేసి 1906 ఈజ్ రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తున్నాం మనం. క్వశ్చన్ నెంబర్ 11 తెలుగులో కూడా ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంగ్లీష్లో చూద్దాము. వెన్ వాజ్ ద వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే స్టార్టెడ్ బై ద యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. అంటే ఇక్కడ మీకు ఒక విషయం అయితే క్వశ్చన్లో అర్థమైంది ఏంటంటే, మీకు ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నాం ఎందుకంటే ఒక క్వశ్చన్లో రకరకాల ఆన్సర్స్ మీకు దొరికే విధంగా మీకు క్వశ్చన్స్ కూడా ఇస్తున్నాం. వెన్ వాజ్ ద వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే, ఇక్కడ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే ఎప్పుడు అని చెప్పి క్వశ్చన్ ఇవ్వడంతో పాటు స్టార్టెడ్ బై ద యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అని ఇచ్చామంటే యుఎన్జిఏ దీన్ని స్థాపించడం అనేది జరిగిందని క్లారిటీగా మీకు ఒక బిట్ ఇక్కడనే అర్థమైపోయింది. అది ఎప్పుడు స్థాపించారంటే 1903లో స్థాపించారు. ద వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే వాజ్ స్టార్టెడ్ బై ద యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, యుఎన్జిఏ అంటే ఫుల్ ఫామ్, ఇన్ 1993 ఆన్ ఏ రికమెండేషన్ ఫ్రమ్ యునెస్కో. ఏదైతుందో ఇక్కడ ముఖ్యంగా ఏ పాయింట్ వచ్చినా కూడా వెంటనే మీరు దాన్ని ఫుల్ ఫామ్ మొత్తం మీరు ఎడ్యుకేషన్ అండ్ సైంటిఫిక్ కల్చర్ కోఆపరేషన్, ఇది ఆర్గనైజేషన్ ఖచ్చితంగా దీన్ని మీరు చూసుకోవాలి. యుఎన్ మీకు ఇంతకుముందు కూడా నేను చెప్పడం జరిగింది. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్, ఓకేనా, అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ యునెస్కో అని. అంటే మీరు ఈ యొక్క యునెస్కో ఫుల్ ఫామ్ ఎప్పుడు కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి. వేరే వేరే ఫుల్ ఫామ్స్ వస్తుంటే వెంటనే యుఎన్జిఏ జనరల్ అసెంబ్లీ, యుఎన్ అంటే యునైటెడ్ నేషన్,
యునైటెడ్ నేషన్ కిందనే అంతర్జాతీయంగా చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఆర్గనైజేషన్ మీరు రోజు కరెంట్ అఫైర్స్లో జీకేలో మీకు ఫేస్ అవుతూ ఉంటాయి. అలా ఫేస్ అవుతున్నప్పుడు మీరు మ్యాక్సిమం నేర్చుకోవాలి. ఓకేనా? ఇది వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే వాజ్ మార్క్డ్ ఆన్ ది జూబ్లీ ఆఫ్ ది డిక్లరేషన్ ఆఫ్ వైల్డ్ వైల్డ్ హాక్. ఓకే, ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని యునెస్కోకు చెందినటువంటి ఒక సిఫార్సుపై ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఏదైతుందో 1993లో ప్రారంభించారు. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే యొక్క పరిశీలనలో ట్రిపోలి డిక్లరేషన్ యొక్క జూబ్లీ సందర్భంగా దీనిని గుర్తించడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 13 చూస్తున్నాం. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ది 2020 వరల్డ్ ప్రెస్ డే? ఇలాంటి థీమ్స్కి సంబంధించి చాలా క్వశ్చన్స్ ఎప్పటికి ఇస్తూ ఉంటారు. ఆప్షన్ వచ్చేసి డి, జర్నలిజం వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్. జర్నలిజం వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్, భయము మరియు ఫేవర్ లేకుండా ఈ యొక్క జర్నలిజం అనేది ఉండాలి అనేటువంటిది దీని యొక్క థీమ్ ఉంది. ద థీమ్ క్రియేట్స్ అవేర్నెస్ ఆన్ స్పెసిఫిక్ ఇష్యూస్ అబౌట్ ది సేఫ్టీ ఆఫ్ జర్నలిస్టుల యొక్క సేఫ్టీ కూడా దాంట్లో ఉంటుంది. ముఖ్యంగా భారతదేశము 2019లో ఒక్క జర్నలిస్టు కూడా హత్య గావించబడలేదని చెప్పి మనకు ఒక గొప్పతనం కూడా మనం ఒక గర్వంగా మనం చెప్పుకోవచ్చు. మనం కంపేర్ చేసుకుంటే అంతకుముందు నుంచి కంపేర్ చేసుకుంటే 1993లో మన భారతదేశంలో ఒక జర్నలిస్టు కూడా హత్య చేయబడలేదు అని చెప్పి కూడా ఒక నివేదిక కూడా చెప్పడం జరిగింది. దేర్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ పొలిటికల్ ఆర్ కమర్షియల్ ఇన్ఫ్లుయెన్సెస్ అండ్ జెండర్ క్వాలిటీ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది మీడియా. ఓకే, మీకు అర్థం, అన్ని అంశాలు లింగ సమానత్వం గురించి నిర్దిష్ట అంశాలపై అవగాహన సృష్టిస్తుంది ఈ యొక్క వరల్డ్ ఫ్రీడమ్ డే అనేది ఈ యొక్క థీమ్. భయం లేదా అనుకూలంగా లేనిటువంటి జర్నలిజం, ఎవరికి అనుకూలత పక్షపాతం భయము లేకుండా జర్నలిజం అనేది ఉండాలి అనేది ఈసారి థీమ్. కాబట్టి ఇలాంటి థీమ్స్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నారు మీరు యునైటెడ్ స్టేట్ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ has allowed emergency use of the dash for treatment of severely ill COVID-19 patients after the study result of Gilead Sciences. ఇక్కడ రెమ్డెసివిర్ అనేది the United States Food and Drug Authority has allowed emergency use of the యాంటీవైరల్ డ్రగ్. ఇది యాంటీవైరల్ డ్రగ్. రెమ్డెసివిర్ అనేది యాంటీవైరల్ డ్రగ్, ఇది రెమ్డెసివిర్ అనేది యాంటీవైరల్ డ్రగ్, గుర్తుపెట్టుకోండి. ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ సివియర్లీ ఇల్, చాలా సిక్ ఉన్నటువంటి ఎక్కువగా అనారోగ్యం ఉన్నటువంటి సివియర్గా అనారోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తులకు COVID-19 పేషెంట్స్కి ఈ యొక్క డ్రగ్ అనేది ఇవ్వాలని చెప్పి ఒక స్టడీ బై గిలీడ్ సైన్సెస్ ఇన్ ద US షోడ్ దట్ రెమ్డెసివిర్ shortens the recovery time by 31% or about 4 days of on average. అయితే నార్మల్గా రికవరీ పర్సెంటేజ్ ఉంటుందో దానికంటే 31% త్వరగా రికవరీ కావచ్చు దీనివల్ల అని చెప్పి ఈ యొక్క స్టడీ అనేది చెప్పిందని చెప్తుంది హాస్పిటలైజ్డ్ COVID-19 పేషెంట్స్ కోసం. ఓకే, సో తెలుగులో కూడా మీకు ఆల్మోస్ట్ మొత్తం వివరించేశాను. కాబట్టి 15 క్వశ్చన్ మనం చూద్దాం. ఈరోజు మీకు 15 క్వశ్చన్ దీంట్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. వెన్ ఈజ్ వరల్డ్ ప్రెస్ డే సెలబ్రేటెడ్? వరల్డ్ ప్రెస్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారంటే 3rd రోజు సెలబ్రేట్ చేస్తారు. 4th టెస్ట్ ఇది. 4th మే రోజు మీకు ఇవ్వాల్సిన టెస్ట్. 4th మే రోజు మీకు 3rd మేకి సంబంధించినటువంటి అన్ని రకాల అంశాలపై మేము ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రోజు పేపర్లో వచ్చేటువంటి అంశాలు మొత్తం టెస్ట్లో మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మనం 5th టెస్ట్ చూస్తున్నాం. 5th మేకి సంబంధించింది. 4th కరెంట్ అఫైర్స్ మొత్తం దాంట్లో అంటే ఈ రోజు 5th రోజు పేపర్లో వచ్చే అంశాలన్నీ ఎప్పటికి వస్తే నిన్నటికి సంబంధించిన అంశాలు వస్తాయి. సో నిన్నటికి అంశాలపై మీకు ఒక టెస్ట్ పెట్టాలి. ఎందుకంటే మీరు ఎంతవరకు ఫాలో అవుతున్నారు, ఎంతవరకు మీరు కరెంట్ అఫైర్స్ కానీ న్యూసెస్ కానీ మీరు ఫాలో అవుతూ తెలుసుకుందామని చెప్పి మనం మీకోసం ఈ యొక్క టెస్ట్ అనేది రెగ్యులర్గా అందించడం అనేది జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూసారు 3rd మే అని చెప్పి, ఇక్కడ పత్రికా స్వేచ్ఛ ప్రాథమిక సూత్రాలను జరుపుకోవాలని మరియు వారి వృత్తి యొక్క ఎక్సర్సైజెస్లో తమ జీవితాలను పరంగా పెట్టినటువంటి పాత్రికేయుల పరామర్శించాలని ఈరోజు లక్ష్యంగా పెట్టుకుంది. వాళ్ళ ముఖ్యంగా జర్నలిజంకు సంబంధించి, పత్రికా విలేకరులకు సంబంధించి, జర్నలిస్టులకు సంబంధించినటువంటి వారి యొక్క బాగోగులు, వారిని ఎంకరేజ్ చేయడము, వారికి ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులకు సంబంధించిన అవగాహనలు, రకరకాల అంశాలపై ఈ యొక్క ప్రెస్కు సంబంధించిన రకరకాల అంశాలపై ఈ యొక్క వ్యవస్థ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే రోజు మనము దాన్ని ప్రోగ్రెస్ చేసుకోవడం కోసం, అవగాహన కల్పించడం కోసం ఈ యొక్క డే అనేది కూడా జరుపుకోవడం జరుగుతుంది. సో ఎస్ ఫ్రెండ్స్, ఇది మీకు 4th మేకి సంబంధించినటువంటి 4th టెస్ట్. అదేవిధంగా అయాన్ ఆన్లైన్ క్లాసెస్ మీకు
చాలా గొప్ప గొప్ప ఫ్యాకల్టీతో, టాప్ లెవెల్ ఫ్యాకల్టీతో అందిస్తున్నాం. అయాన్ ఇన్స్టిట్యూషన్స్ ఆండ్రాయిడ్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ ఆండ్రాయిడ్ యాప్లో మీరు స్టోర్ అని ఉంటుంది. స్టోర్లో వెళ్ళి డైరెక్ట్ మీరు బై చేసుకోవచ్చు. కోర్సెస్ అన్నీ కూడా మీకు రెగ్యులర్గా చెప్పేటువంటి ఫ్యాకల్టీ చేత చెప్పించాము. అప్ టు 60% డిస్కౌంట్ కూడా ఉంది. మీరు 8885885786కి కాల్ చేసినా కూడా మీకు మిగతా వివరాలు కూడా చెప్తారు. వేలాది మందికి ఉద్యోగాలు సాధింపజేసినటువంటి అదృష్టం మాకు కలిగింది. మేము వారి కోసం పనిచేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఎంతోమందికి సేవ చేయాలనే ఉద్దేశంగా ఆన్లైన్లో కూడా పటిష్టంగా ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాస్ కూడా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎన్నో రకాల పత్రికల నుంచి కానివ్వండి, వేరే వేరే వ్యవస్థల నుంచి కూడా అయాన్ ఇన్స్టిట్యూషన్స్కి, అన్వర్ సార్కి చాలా రకాలైనటువంటి ఎంకరేజ్మెంట్స్ మరియు ప్రశంసలు కూడా అందడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడాలి అనే ఉద్దేశంగానే నేను ఇంత కష్టపడుతున్న. లాక్డౌన్ పీరియడ్లో కూడా నేను మీకు ఒక మంచి స్టాండర్డ్స్ అందించాలి. ఈ సమయాన్ని మీరు వృధా చేసుకోకూడదు. ఎలా దీన్ని యూటిలైజ్ చేసుకోవాలో మీకు తెలియపరచాలనే ఉద్దేశంగా పనిచేస్తున్నా. సో డెఫినెట్గా దీన్ని యూటిలైజ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. దీనిపై డెఫినెట్గా కామెంట్ తెలియపరుస్తారని చెప్పి నమ్ముతూ ముగిస్తున్నా. నెక్స్ట్ క్వశ్చన్ ఈరోజే 5th టెస్ట్కి సంబంధించి ఈరోజు అప్ టు ఈవినింగ్ పెట్టేస్తా. రేపటి నుంచి మాత్రం అప్ టు 10 o'clock మీకు ఎవ్రీడే టెస్ట్ ఉంటుంది. ప్రతిరోజు టెస్ట్ని నోట్స్ పెట్టుకొని నోట్లో రాసుకోండి. అది మీకు తర్వాత ధనంలో చాలా ఉపయోగపడుతుంది. సో మీ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్, జై భారత్.